ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్ర పారాయణ 30వ అధ్యాయం. ఈ అధ్యాయంలో బాబా షిరిడీకి ఈడ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకుందాము. దయామయుడు భక్త వత్సలుడు అగు శ్రీ సాయికి నమస్కారము. వారు దర్శన మాత్రముననే భవసాగరమును తరింపజేసి మన ఆపదలు బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తులకు ఆత్మసాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములెల్లా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు. దుర్బలులము పుణ్యహీనులము అగుడిచే భక్తి అనగా ఏమో మనకు తెలియదు. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రం మనలను విడువరు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో ఉండెదరు. కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనేదము. మా తప్పులన్నీయు క్షమించి సాయి మా ఆరాటములన్నీయు బాపుగాక. కష్టముల పాలై సాయిని విధముగా ప్రార్థించి వారి మనసు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతృష్టి చెందెదరు. దయాసముద్రుడకు సాయి కటాక్షించుటచే హేమాడ్ పంతు ఈ గ్రంథమును వ్రాయగలిగినని చెప్పుకునేను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత, ఎవరింత కష్టమైన పనికి పూనుకొందురు? శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్ పంతుకు కష్టము గాని శ్రమ గాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతమగు జ్ఞానం అనే వెలుతురుండగా అతడు సంశయము గాని ఆరాటము గాని పొందనేలా అతడు రాసిన ఈ పుస్తక రూపంలో శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకునెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతం. దీనిని ఎవరు తాగెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందురు. వాదించువారు, విమర్శించువారు ఈ కథలను చదువునక్కరలేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు. జ్ఞానులు, భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులమనుకున్నవారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకునేదరు. తదితరులు కాకమ్మ కథలని అనుకొందరు. అదృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీలలను కల్పతలుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును తాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువులకు ఇది సాధనముగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయంలోని కథను ప్రారంభించేదము. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనువాడుండెను. అతడు అచటి సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చెంచల మనస్కుడయ్యెను. అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకంగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమున కనిపించి, బాబా వద్దకు పొమ్ము, నీ మనసు శాంతి వహించును అనెను. ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలుసుకున్నట్టుకు కాకాజీ ఉత్సహించెను. కానీ ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు అంటే శివుడు కావచ్చునని అతడు పుణ్యస్థలమగు త్రయంబకము నాసిక్ జిల్లా వెళ్ళెను. అతడు 10 రోజులుండెను. అక్కడ ఉన్నంతకాలము వేకోజామును స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకమును ఇతర పూజలను గవించెను. అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనస్కుడిగా ఉండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకునెను. ఆ రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి ఇట్లనెను, అనవసరముగా త్రయంబకేశ్వరము ఎందుకు వెళ్ళినావు? బాబా అనగా షిరిడీ సాయి బాబా అని నా అభిప్రాయం. షిరిడీకి పోవటం ఎట్లు, ఎప్పుడు పోవలను, బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరుని చూడవాలని అనుకున్నచో ఆ యోగియే గాక దైవం కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడను. యథార్థముగా యోగియు భగవంతుడును ఒక్కరే, వారిలో ఏమీ భేదము లేదు. ఎవరైనా తానైపోయి యోగిని దర్శించుటన్నది ఉత్త బూటకము. యోగి సంకల్పించినదే వారిని చూడగలుగువారెవరు? అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములు అనొచ్చును. కాకాజీ విషయంలో అట్లే జరిగను. శ్యామ మొరక్కు. కాకాజీ షిరిడీకి పోవటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకుని పోవటకు అతని ఇంటికే వచ్చెను. అతడు ఇంకెవడో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామయే. శ్యామ ఆ సమయమున వణికి ఎట్లు వచ్చెనో చూతాము. శ్యామ బాల్యంలో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వణిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టదనని మొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో 2 వెండి కుచెములు సమర్పించేదనని అప్పుడు ఇంకొక మొక్కును మొక్కెను. కానీ ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు.
ఆమె చనిపోనప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మొక్కులు చెల్లించు భారమును అతనిపై వేసి ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్లకు ఆ మొక్కులను పూర్తిగా మరిచెను. ఇట్లా 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములు అతడు మకాము చేసెను. అతడు శ్రీమాన్ బూటీ మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరంగా ఉండెను. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష పండితుని సంప్రదించగా అతడు తల్లి మొక్కులు చెల్లించకపోవచ్చే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగచేయుచున్నదని చెప్పాను. బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరిచెను. అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చాను. ఇంకనూ ఆలస్యం చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాల్ని పిలిచి 2 వెండి కుచములు చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి కుచములను అసడబెట్టి తన మొక్కులను చెల్లు చేయమని, బాబాయే తన సప్తశృంగి దేవత ఎగుడిచే వారిని ఆమోదించమని వేడెను. అప్పుడు బాబా, నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లింపు అని నిర్బంధించెను. బాబా ఊదిని ఆశీర్వాదమును పొంది శ్యామ వణి పట్టణములకు బయలుదేరాను. పూజారి ఇల్లు వెతుకుచూ తుదకు కాకాజీ ఇల్లు చేరాను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవాలనని గొప్ప కుతూహలంతో ఉండెను. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడుడు. మీరెవరు, ఎచ్చటి నుండి వచ్చినారని కాకాజీ అడిగాను. మాది షిరిడీ, నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకు ఇక్కడికి వచ్చినాను అని శ్యామ అనెను. షిరిడీ నుంచి వచ్చినని తెలియగానే శ్యామను కాకాజీ కౌగులించుకున్నాను. ప్రేమచే మైమరిచెను. వారు సాయి లీలలు గూర్చి ముచ్చడించుకునిరి. శ్యామ మొక్కులనియు చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూసి వారి పాదములపై పడెను. అతడి కండ్లు కన్నీటితో నిండెను. అతని మనసు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనసులోని చంచలత్వం అంతయు పోయి ప్రశాంతి వహించెను. కాకాజీ తన మనసులో ఇట్లనుకొనెను, ఏమి ఈ అద్భుత శక్తి! బాబా ఏమీయూ పలుకలేదు, ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు, ఆశీర్వచనములైనా పలకలేదు. కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యను. వారి దర్శనం మాత్రమే నా మనశాంచల్యము పోయినది, అంతరంగమున ఆనందము ఉద్భవించినది. ఇదియే దర్శన భాగ్యము. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతు లేకుండెను. బాబాను సర్వస్వ శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరిచెను. స్వచ్ఛమైన ఆనందము పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకుని వారి ఊదీ ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరెను. రహతా కుశాల్ చంద్. తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందురు. ఇది సత్యమే కావచ్చు, కానీ బాబా స్వప్నములకు కాలనియమము లేదు. ఒక ఉదాహరణము. ఒకనాడు సాయంకాలం బాబా కాకాసాహెబ్ దీక్షితును రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుశాల్ చంద్రును తీసుకుని రమ్మనెను. ఒక టాంగాను తీసుకుని కాకా రహతా వెళ్ళెను. కుశాల్ చంద్రుని కలుసుకొని బాబా చెప్పిన వార్త అందజేశాను. దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడెను. మధ్యాహ్న భోజనానంతరము నిద్రపోచుండగా తనకు స్వప్నంలో బాబా కనబడి వెంటనే షిరిడీకి రమ్మనినందున అతడు షిరిడీ పోవటకు ఆతృతతో ఉన్నానని చెప్పాను. తన గుర్రము అచ్చట లేకుండాచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపటకే పంపాను. కుమారుడు ఊరు బయటకు పోయేసరికి దీక్షిత్ టాంగాను తీసుకుని వచ్చాను. కుశాల్ చంద్రును తీసుకుని రావాల్సిందని బాబా దీక్షితుకు చెప్పుడుచే ఇద్దరు టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరిరి. కుశాల్ చంద్ బాబాను దర్శించెను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలలను చూసి కుశాల్ చంద్ మనస్సు కరిగాను. పంజాబీ రామ్లాల్, బొంబాయి. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నమును గాంచెను. ఆ స్వప్నంలో బాబా కనబడి షిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతు వలె కనిపించెను, కానీ అతనికి వారెచ్చట కలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలనని మనమని నిశ్చయించెను. కానీ చిరునామా తెలియకుండుటచే చేయుటికి ఏమీ తోచుకుండెను. ఎవరినైనా మనం పిలిచినచో వచ్చేవారి కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చేదము. ఈ విషయంలో కూడా అట్లనే జరిగాను. అతడు ఆనాడు సాయంకాలం వీధిలో పోవుచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూశాను. స్వప్నంలో చూసిన మహంతు ముఖలక్షణములు ఈ పటంలో ఉన్న వానితో సరిపోయాను. కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసాను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచటనే తన అంత్యకాలం వరకు ఉండెను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకుని వచ్చుచుండెను. వారి ఏహ పరముల కోరికలు నెరవేర్చుచుండెను. ఓం శ్రీ సాయినాథాయ నమః. 30వ అధ్యాయము సంపూర్ణము. శుభం భవతు. श्री सज्जनानंद सद्गुरु साईनाथ महाराज की जय।